హలో అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు కథ పేరు సంగీత. ఇది సంగీత చెప్తున్న కథ. నా పేరు సంగీత. అందరూ నన్ను సంఘీ అని పిలుస్తారు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా నాన్న రోజు భగవద్గీత చదివేవారట. అందుకని అమ్మ నాన్న నన్ను గీత అని పిలుస్తారు. నాన్న బ్యాంక్ ఎంప్లాయ్. వైజాగ్ నుండి కాకినాడ బదిలీ అయ్యి వచ్చాము. నేను నా తమ్ముడు కొత్త కాలేజీలో చేరటం, పుస్తకాలు కొనుక్కోవడం లాంటి ఆలోచనలో ఉన్నాం. మా తమ్ముడు చందు ఇంటర్మీడియట్లో చేరాలి, నేను డిగ్రీలో చేరాలి. వాటికి సంబంధించిన పనులకి మాకు ఎవరూ సాయం లేరని మేము అనుకుంటుండగా మా నాన్న వచ్చి, మాకు దూరబంధువు అక్కవరస అయిన ఆమె కాకినాడలో ఉన్నారు, వాళ్ళ అబ్బాయి గోపాల్ మీకు సాయంగా ఉంటాడు అని చెప్పారు. నాకు పరిచయం లేని వాళ్ళ సాయం తీసుకోవడం ఇష్టం లేదు. అయినా సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం, నాన్నకి సెలవు లేకపోవడం వలన గోపాల్ సాయం తీసుకోక తప్పలేదు. నాన్న ఫోన్ చేసి గోపాల్ వస్తాడు అని చెప్పే లోపలే గేట్ దగ్గర కారు హార్న్ మోగింది. అమ్మా, ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు, వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరాను. పుస్తకాలు, కాలేజీ బ్యాగు, చెప్పులు ఇలా నా లిస్టు ఎక్కువే ఉంది. వాటి కోసం ఆలోచిస్తూ కారు దగ్గరికి వచ్చా. హాయ్ అన్నాడు. హాయ్, నా పేరు సంగీత అన్నాను. తెలుసు, కూర్చో అని సీట్ చూపించాడు. నేను అడిగా, నీ పేరు అని. గోపాల్, అందరూ నన్ను గోపి అని పిలుస్తారు అని చెప్పాడు. ఎటు వెళ్ళాలి అని అడిగాడు. బుక్స్ కొనుక్కోవాలి అని చెప్పా. ఒక బుక్ స్టాల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. చాలా టైం పట్టింది నాకు. అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. కొన్ని బుక్స్ తీసుకున్నాను. ఇవాళకి చాలు అని వచ్చేసాము. కారులో ఇంటికి డ్రాప్ చేశాడు. రేపు ఏ టైంకి రావాలి అని అడిగాడు. నువ్వు ఖాళీయేనా అని అడిగా. అవును, బీటెక్ అయింది, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యా, కంపెనీ నుంచి కాల్ లెటర్ వచ్చే వరకు ఫ్రీనే అన్నాడు. మన్నాడు ఉదయమే ప్రత్యక్షం గోపి. అబ్బా అని లోపల అనుకున్నాను. రెడీ అయ్యి గోపితో వెళ్ళాను. కార్ది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు మొదలైందనుకుంటా మా మధ్య. నేను పక్కన కూర్చొని సీట్ బెల్ట్ అని గట్టిగా చెప్పా. సరే అంటూ ఏవో జోక్స్ చెప్తున్నాడు. నాకు నవ్వు రావట్లేదు, కానీ ఈ పిల్లాడితో చనువు కొంచెం తగ్గించాలి అనుకున్నా. సాయంత్రం అయింది. మేము ఇంటికి వచ్చాము. గోపి మా గేట్ దగ్గరే ఉండి ఫోన్ మాట్లాడుతూ చాలాసేపు ఉన్నాడు. ఆఖరికి నేను గేట్ దగ్గరికి వెళ్ళి బాయ్ అన్నాను. సరే వెళ్ళనా అని అడిగాడు. వెళ్ళు, ఓకే అన్నాను. కాలేజీకి ఎలా వెళ్తావు అని అడిగాడు. దగ్గరే కదా, స్కూటీ మీద వెళ్తా అని చెప్పా. కొత్త కదా, నేను డ్రాప్ చేస్తా అన్నాడు. వద్దు అని బలవంతంగా పంపించాను. వెళ్తూ గోపి చూపులోనే తెలుస్తుంది నాకు, గోపికి మనసులో ఏదో ఉందేమో అని. దేవుడు ఆడపిల్లలకి మగపిల్లల కన్నా ఎక్కువ ముందు ఆలోచనలు, తెలివితేటలు ఇస్తాడంటే ఇదే కాబోలు. కానీ ఇలాంటి విషయాలు ప్రోత్సహించకూడదు. చదువు, కెరియర్ మీదే ధ్యాస ఉంచాలి అని నా ఉద్దేశం. నన్ను ఒకరోజు గోపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మగారు, అదే మా అత్త, నాతో చెల్లొక్తిగా నీ నక్షత్రం ఏంటే అని అడిగింది. ఎందుకు అని అడిగాను. నీ నక్షత్రం మా వాడికి సెట్ అవుతుందా లేదా అని అన్నది. ఓహో, మీ అబ్బాయితో సమయం గడపడానికి కూడా నక్షత్రం సరిపోవాలా అని అన్నాను. దానికి అత్త నవ్వి, అలా అయితే పర్వాలేదు, ఇంకా ముందుకు వెళ్తారేమో అని మా ఇద్దరి వైపు చూస్తోంది. నాకైతే అలాంటి ఆలోచనలు లేవు, నువ్వు చెప్తుంటే వస్తాయేమో అని కామెడీ ఫేస్ పెట్టా. గడుసు దానివే అని నా నెత్తిన ఒక్కటేసింది. గోపిని ఇలా రోజు కలుస్తూ కబుర్లు, జోక్స్ అన్నీ బాగున్నాయి. నేను నా మొబైల్ నెంబర్ ఇవ్వలే. ఇప్పటికే స్నేహం ఎక్కువైంది, ఇంకా కాల్స్లో కూడా ఎందుకు అని. కానీ ఒకటి, మనల్ని గౌరవించి అభిమానించి మన ఆలోచనలకు విలువిచ్చే వ్యక్తి జీవితంలో ఎదురైతే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారేమో, దానికి ప్రేమ అనే ట్యాగ్ ఏమో. ఇంతకీ గోపి ఓపెన్ అయ్యాక తెలుస్తుంది. ఒకరోజు గోపి బైక్ మీద వచ్చాడు. కారేది అని అన్నా. అస్తమానం కారు తీస్తే మా అమ్మ తిడుతోంది అన్నాడు. బైక్ మీద వెళ్దాం. బైక్ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ వేళ నా పనులన్నీ అయినాయి. ఇంకా నేను చూసుకుంటా, చాలా థ్యాంక్స్ గోపి అని చెప్పా. నా వైపు కూడా చూడలేదు, నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఈ బంధం అనే ఉచ్చులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. 2-3 రోజులైంది చూసి అనుకుంటున్నా. ఈలోగా ఒక ఆదివారం నాన్న అన్నారు, అత్త ఇంటికి ఒకసారి వెళ్ళి వద్దామా అని. సరే అని వెళ్ళాము. అత్త మా ఇద్దరికి కాఫీ పెడుతోంది. గోపి ఏడి అన్నాను. వాడు రూమ్లో ఉన్నాడు అన్నది. వెళ్ళనా అన్నాను. వెళ్ళి పలకరించు అని నాన్న అన్నారు. రూమ్లో ఫోన్లో ఉన్నాడు హీరో. చూసి చూడంగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా.
ఒక్కసారి చూసి ఇప్పుడు గుర్తొచ్చానా అని అన్నాడు. ఆహా, మా నాన్నతో వచ్చా అతన్ని కలవడానికి. నా హీరో చాలా డీసెంట్గా నా వైపు కూడా చూడలే. మాట్లాడవా? సరే వెళ్తున్నా అని అన్నాను. అప్పుడు హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి తన మనసులో మాట చెప్పాడు. నా మనసులో ఎప్పుడో ఉంది. ఈ క్షణాన మా వద్ద మాటలు లేవు. ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉండిపోయాము. ఇంతే. ఇక నిర్ణయించుకున్నాం, నా చదువు అవ్వాలి, జాబ్లో జాయిన్ అవ్వాలి, అప్పుడు పెద్దవాళ్ళకి చెబుతాం అని. ఓకే, ఒక అంగీకారానికి వచ్చాము. 5 సంవత్సరాలు గడిచాయి. ఇద్దరిలో ఏ మార్పు లేదు. అదే అభిమానం, నా మనిషి అనే ఖచ్చితమైన నిర్ణయం. గోపి 5 సంవత్సరాల్లో 2 కంపెనీలు మారాడు. నేను జాబ్ చేస్తూ 1 సంవత్సరం గడిచింది. మొత్తానికి ఒకరోజు మా ఇద్దరి ఇళ్లల్లో మా బంధం కోసం చెప్పాము. పెద్దవాళ్ళ ముందు ఒప్పుకోలేదు. ఓపికతో ఉన్నాం. బంధువులే కనుక పెద్ద అభ్యంతరాలు చెప్పలేదు. తల్లిదండ్రులను ఎదిరించి ఏమీ సాధించలేము. వాళ్ళు పిల్లలైన మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. బాగా స్థిరపడాలని కోరుకుంటారు. పిల్లలు అమ్మా నాన్న నిర్ణయాలకు విలువ ఇచ్చి తమ అభిప్రాయాలు, స్నేహబంధాలు నెమ్మదిగా వివరించి ఓపికతో వాళ్ళ దీవెనలు పొందాలి. అంతేగాని ఎదిరించి వాదనలతో వద్దని నాది గోపిది 5 సంవత్సరాల నిరీక్షణ. పెద్దల దీవెనలతో మా ఇద్దరి పరిచయం, స్నేహం కాస్త బంధంగా మారింది. ఇద్దరిది ఒకే మాట, ఒకే నిర్ణయంగా ఉండి పెళ్లి బంధంతో ఒకటయ్యాము. మమ్మల్ని మీరు కూడా ఆశీర్వదించండి.